అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్‌లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్‌లో అడిగినటువంటి రీజనింగ్‌లోని సిట్టింగ్ అరేంజ్‌మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ యొక్క పార్ట్ 5 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గానే 4 పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా! అండ్ అరౌండ్ 80 ప్లస్ క్వెషన్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం కదా! సో, ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వెషన్స్ అయితే సాల్వ్ చేద్దాం. అండ్ దాంతో పాటు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో, దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. అండ్ అదేవిధంగా రైల్వేకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్ మీకు అందుబాటులో ఉంటాయి. మీరు అక్కడి నుంచి టోటల్ డేటా అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈ యొక్క ఛానల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో, లేట్ చేయకుండా క్వెషన్స్‌లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్. సో, ఇక్కడ చూడండి మధ్యలో ఎవరు కూర్చున్నారు? ఓకే. ఆప్షన్ చూడండి ఎస్ఓక్యూటీ. ఓకే. సో, మధ్యలో ఎవరు ఉన్నారు? మొత్తం ఎన్ఓపిక్యూఆర్ఎస్టీ అనేటటువంటి 7 వ్యక్తులు ఉత్తరం వైపు చూస్తూ కూర్చున్నారంట. ఓకే. పి మరియు టీ మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఓకే. సో, పి మరియు టీ మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అండ్ ఎన్ ఒక చివరన కూర్చున్నాడు. పి ఎన్కి ఎడం వైపు ఎక్కడో కూర్చున్నాడు. పి అంట ఎన్కి ఎడం వైపు ఎక్కడో కూర్చున్నాడు. అంటే ఖచ్చితంగా కుడి వైపునే మనకు ఈ యొక్క ఎన్ ఉండాలి. ఓ అంట పికి కుడి వైపున అండ్ అదేవిధంగా ఆర్కి ఎడం వైపున. ఓకే. మనకి ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే. అయితే మనకు కావాల్సింది మిడిల్ పర్సన్. సో, ఇప్పటివరకు ఆ మిడిల్ సంబంధించి ఎట్లాంటి డేటా రాలేదు. సరిగ్గా ఇద్దరు వ్యక్తులు టీకి కుడి వైపున కూర్చున్నారంట. సో, ఇక్కడ పెట్టేసుకుంటే ఇది మనకు పాసిబిలిటీ అవుతుందిగా. ఉన్నది 7. సో, 1, 2, 3, 4, 5, 6, 7. సో, 6 పక్కన ఏదైతే ఇక్కడ స్థానం ఉందో ఈ యొక్క ప్లేస్‌లో ఒకసారి ఆప్షన్ చూడండి. ఓ అయితదా? కాదు. టీ అయితదా? కాదు. అండ్ నెక్స్ట్ ఎస్‌క్యూ. ఓకే. సో, ఇప్పుడు ఈ 2 ప్లేస్‌లు ఎస్‌క్యూ. ఓకే. సో, ఇక్కడ ఎస్‌కి సంబంధించి డేటా ఏమన్నా ఇచ్చిండా? క్యూకి సంబంధించి ఏమన్నా ఇచ్చిండా? ఎస్. ఇద్దరు వ్యక్తులు అండ్ అతను క్యూకి కుడి వైపున కూర్చున్నాడు. ఎవరు ఇక్కడ? టీ. ఓకే. క్యూకి కుడి వైపున అండ్ ఇక్కడ ఎస్ వచ్చింది. సో, మిడిల్ పర్సన్ ఎవరు? ఓయ్. సో, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో, టీకి సరిగ్గా ఇద్దరు వ్యక్తులు టీకి కుడి వైపున కూర్చున్నారు. అండ్ టీ అంట క్యూకి కుడి వైపున కూర్చున్నాడు. సో, ఇక్కడ దొరికిపోయింది. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో, ఇక్కడ చూడండి మనకు అడిగింది ఏంది? హెచ్‌కి కుడివైపున రెండో స్థానంలో ఎవరున్నారు? ఓకే. హెచ్‌కి కుడివైపున రెండో స్థానంలో ఎవరున్నారు? ఏబిసిడిఎఫ్జిహెచ్ అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక టేబుల్ చుట్టూ సేమ్ మోడల్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే మనోళ్ళకి అన్ని క్వశ్చన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనే ఉద్దేశంతో మనం ఈ క్వశ్చన్స్ అన్ని కవర్ అప్ చేస్తాం. ఓకే. దీంట్లో కొంతమంది మూలల్లో ఉన్నారు. కొంతమంది ఈ యొక్క భుజాల యొక్క మధ్యలో ఉన్నారు. ఓకే. ఈ అంట ఎఫ్‌కి ఎడమ వైపు మూడో స్థానంలో ఉన్నట్ట. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ పెట్టేస్తే దానికి మూడో వైపు 1, 2, 3 అంటే ఇక్కడ డి పెట్టేసుకోండి. ఒకవేళ ఎఫ్ కార్నర్‌కి అయితే డి ఇక్కడికి వెళ్ళిపోతాడు. ఓకే. డి ఒక మూలలో కూర్చుండు. ఓకే. మనం పెట్టేసింది కరెక్టే. లేకపోతే మూలలో కూర్చోలేదంటే ఇక్కడ డి పెట్టేసి ఇక్కడ ఎఫ్ పెట్టేస్తాం అంతే. సి అంట ఏకి కుడివైపు రెండో స్థానంలో ఉన్నాడట. ఇక్కడ ఉందా? లేదు. సి అంట ఏకి కుడివైపు రెండో స్థానంలో ఉన్నాడు. ఏ మూలలో దగ్గర కూర్చోలేదు. అంటే ఈ యొక్క ప్లేస్ గాని, ఈ యొక్క ప్లేస్ గాని, ఈ యొక్క ప్లేస్ గాని ఏ. సో, ఏ మనకు ఇక్కడ పెడితేనే ఇక్కడ పాసిబిలిటీగా, ఇక్కడ పెడితే పాసిబిలిటీ లేదు. అంటే ఖచ్చితంగా ఏ ఇక్కడికి వచ్చేసి ఇక్కడనే సి వస్తది. ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి. సో, వీళ్ళ ప్లేస్ కూడా మనకు లాజికల్‌గా వచ్చేసింది కాబట్టి సెట్ అయిపోయింది. ఏ డీకి సమీప పొరుగువాడు కాదు. అంటే ఇక్కడ పెట్టొద్దు, ఇక్కడ పెట్టొద్దు. ఇక్కడనే డి. అంటే కరెక్టే. మనం చేసేది కరెక్టే. సి ఈకి సమీప పొరుగువాడు మరియు జి ఏ వైపు మధ్యలో కూర్చోలేదు. ఓకే. జి అంట ఈకి సమీపం అంట. సో, ఇక్కడ ఈ పెట్టే ఛాన్స్ ఉందా? లేదు. ఇక్కడ అండ్ ఒకవేళ పెట్టాలంటే ఈ ఇక్కడనే పెట్టాలి. అండ్ జి ఇక్కడ మాత్రం పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఏమన్నాడు? మధ్యలో కూర్చోలేదు. ఏ వైపు మధ్యలో జి కూర్చోలేదు అంటే కార్నర్స్ ఈ 3 ఉన్నాయి. కానీ ఈకి పక్కనే రావాలి. అండ్ జి మరియు బి మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సో, 1, 2, 3 ఇట్లా తీసుకున్నా, ఇట్లా తీసుకున్నా. ఓకే. సో, మనకు కావాల్సింది హెచ్‌కి కుడివైపు రెండో స్థానంలో. ఇక్కడ అసలు హెచ్ వచ్చిందా? హెచ్ రాలేదు. ఇక్కడ పెట్టారు. ఇదే ప్రతిసారి జరుగుతుంది. ఏంది అంటే మాక్సిమం కేసెస్‌లో అసలు మెయిన్ క్వెషన్ దేని గురించి అయితే ఉంటుందో ఆ పాయింట్ అనేది ఇచ్చినటువంటి ఎక్స్‌ప్లనేషన్ ఉండట్లేదు. ఓకే. హెచ్‌కి కుడివైపు తీసుకుంటే హెచ్ ఇక్కడ ఉంది. హెచ్‌కి కుడివైపు రెండో స్థానంలో బి ఉంది. సో, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లాంటివి టైమ్ కిల్లింగ్ ఎక్కువ చేస్తాయి అన్నమాట. క్వెషన్‌లోనే ఇచ్చేస్తే మనకు ఇంత టైం సేవ్ అయిద్ది. కానీ మనోళ్ళు ఏందంటే పెట్టుబడి టైం వేస్ట్ చేయాలి కదా! అట్లా. బికి ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? ఓకే. బికి ఎడమ వైపు ఎవరు ఉన్నారనేది మన యొక్క మెయిన్ ఫోకస్. సో, ఇక్కడ 6 బాలికలు ఉన్నారంట. పీక్యూ, ఆర్ఎస్, టీవి వీళ్ళందరూ వృత్తం మధ్యలోకి చూస్తూ కూర్చున్నారంట. వృత్తం మధ్యలోకి చూస్తూ. ఓకే. సో, పి అంట క్యూకి కుడి వైపున కూర్చున్నాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్యూ పెట్టేసుకుందాం. క్యూకి కుడి వైపున పి. ఓకే, మనకు కావాల్సింది వికి ఎడం వైపున కావాలి. ఎస్ అంట పికి కుడి వైపున 3వ స్థానంలో ఉంది. 1 2 3 అంటే ఇక్కడ ఎస్ వచ్చేసి ఆయన ఇష్టం. ఆర్కి ఎడం వైపున ఉన్నాడంటే ఎవరు? మన యొక్క ఎస్. ఎస్ అంట పికి కుడి వైపున ఉన్నాడంట, ఆర్కి ఎడం వైపున ఉన్నాడు. ఆర్కి ఎడం వైపు అంటే ఇక్కడ ఇక్కడ ఆర్ పెట్టేసి, ఇక మిగిలింది ఇద్దరు. సో పిక్యూ ఆర్ఎస్. తర్వాత వి మరియు టి పొరుగువారు. టి అంట ఆర్కి ఎడం వైపు 2వ స్థానంలో, ఆర్కి ఎడం వైపు 2వ స్థానంలో అంటే ఇక్కడ టి అండ్ మిగిలింది ఇక్కడ వి. పికి ఎడం వైపు ఎవరున్నారు? వికి ఎడం వైపు పి ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటి? దాని ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పికి కుడివైపు 4వ స్థానంలో అంటే పికి ఆపోజిట్ గా, ఓకేనా, ఆపోజిట్ గా ఎవరున్నారు? సరే, PQRSTUVW వీళ్ళందరూ కూడా ఒక దీర్ఘ చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారు. వారిలో నలుగురు టేబుల్ వైపు చూస్తే, నలుగురు టేబుల్ మధ్యలో కూర్చుని ఉన్నారు. 8 మంది మొత్తం మధ్యలోకి చూస్తున్నారు. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా కూడా మనకు అనవసరం. రియాలిటీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే ఇదంతా కూడా అవసరం లేదు. ఒకటి ఏంది అంటే మనకి ఇక్కడ చూసుకోవాల్సింది, వాళ్ళు లోపల సైడ్ చూస్తున్నారా బయట వైపు చూస్తున్నారా అంతే. ఓకే, మన మెయిన్ క్వశ్చన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. టీ అంటే వికి కుడివైపు 3వ స్థానంలో ఉండట. ఓకే, టీ అంట వికి కుడివైపు 3వ స్థానంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వి పెట్టేసి ఇట్లా, ఒకవేళ వి ఇక్కడ పెట్టేసి ఇట్లా, కార్నర్స్ ఏదని తెలియదు, జస్ట్ పెట్టేస్తున్నాం అంతే. టీ అంట యూకి సమీప పొరుగువాడు కాదు, అంటే ఇక్కడ ఇక్కడ యూ ఉండకూడదు, వేరే ఎక్కడో ఉండాలి. ఆర్ అంట క్యూకి కుడివైపు 2వ స్థానంలో ఉండంట, ఇక్కడ పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఎస్. ఎస్ యూకి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. టీకి ఇక్కడ సమీపం కాదు, తర్వాత ఎస్కి ఏమో కుడివైపు 2వ స్థానంలో ఉంటాయి. ఈ క్యూకి కుడివైపు 3వ స్థానంలో ఉన్నాడు. ఓకే, సో ఇచ్చినటువంటి ఈ డేటా మొత్తాన్ని మనం సింప్లిఫై చేసేస్తే, సో ఇక్కడ చూడండి, క్యూకి సమీప పొరుగువాడు కాదు, అంటే ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు, ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు. సో ఇక్కడ పెట్టేద్దాం, ఆపోజిట్ లో పెట్టేద్దాం. క్యూ. ఆర్ క్యూకి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. క్యూకి కుడివైపు 2వ స్థానంలో ఆర్ ఉన్నాడు. ఎస్ అంట యూకి కుడివైపున, యూకి కుడివైపున 2వ స్థానంలో ఉన్నాడు. అండ్ పి అంట క్యూకి కుడివైపున 3వ స్థానంలో ఉంది. సో 1 2 3 4 1 2 3 4 స్ట్రక్చర్ యాడ్ ఉంది. ఇక్కడ పెట్టేసుకుంటే, ఇక్కడ క్యూ పెట్టేసుకుంటే, ఇక్కడ డాష్, ఇక్కడ ఆర్, ఇక్కడ పి ఇట్లా సెట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ యూఎస్, యూ ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ ఎస్ వచ్చేస్తుంది. అండ్ రిమైనింగ్ స్ట్రక్చర్లో మనకు మిగిలినటువంటి డేటా ఏంటిది? ఈ మొత్తం స్ట్రక్చర్లో మనకు మిగిలిన డబ్ల్యూ ఒకటే. సో ఇక్కడ మనకు పీకి 4వ స్థానాలు అంటే ఎస్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సార్ మీరు ఇట్నే ఎందుకు తీసుకోరు, వేరే స్ట్రక్చర్ ఎందుకు తీసుకోలేదు అంటే, జస్ట్ ఫాలోయింగ్ ద ఆప్షన్స్. ఓకే, ఆప్షన్స్ ఫాలో అవుతుంటే మనకు ఆ యొక్క డేటా వస్తుంది. వేరే ఏ పాజిటివ్ స్ట్రక్చర్ తీసుకున్నా సరే ఇది సెట్ అవ్వట్లేదు. ఓకే, యాక్చువల్గా ఫుల్ ఫ్లెజ్డ్ డేటా అయితే ఇవ్వలేదు, మన అకార్డింగ్ టు ద ఆప్షన్స్ మనకు పాసిబిలిటీ అవ్వాలి కాబట్టి ఆప్షన్ డబ్ల్యూ, ఆప్షన్ ఆర్, ఆప్షన్ యూ, ఆప్షన్ ఎస్, వీటిని బట్టి మనం అక్కడ స్ట్రక్చర్ తయారు చేస్తే మనకు ఆప్షన్ డి ఏదైతే వస్తుందో అదే మన పర్ఫెక్ట్ స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, సో ఇట్లాంటివి ఏంటి అంటే సమ్ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ మనమే ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఒకసారి చూస్తే అర్థం కాదు, అందుకే అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డి మరియు డి మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఓకే, డి మరియు డి మధ్య ఎన్ని పెట్టెలు ఉన్నాయి? ఓకే, సో ఇక్కడ మనకు మొత్తం 7 పెట్టెలు ఉన్నాయి, ఒకదానిపై ఒకటి ఉన్నది. ఈ అనేది అత్యంత పైన ఉన్నదంట. ఓకే, అత్యంత పైన ఉన్నది. సో దీంతో మనకు సంబంధం లేదు అసలు యాక్చువల్. ఓకే, ఈ పెట్టే ఏ అనే పెట్టే పైన 3వ పెట్టే. ఏ అనే పెట్టే తీసుకుంటే దానిపైన 1 2, 3వ పెట్టే ఏంటిదంట? ఈ అనే పెట్టే. అండ్ ఎఫ్ అనే పెట్టే జి అనే పెట్టే పైన ఉంది, ఎఫ్ అనే పెట్టే. ఓకే, మనకు జీడి మధ్య డేటా కావాలి. ఈ పెట్టే సి అనే పెట్టే కింద ఉంది, కింద డి ఉంది. ఈ పెట్టే మరియు డి పెట్టే మధ్య ఒకే ఒక పెట్టే ఉంది, డి మరియు డి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి అనుకుంటే ఇక్కడ ఒకటే గ్యాప్ ఉంది. ఓకే, డి మరియు డి మధ్య ఎన్ని పెట్టెలు? సో సిబి ఈ స్ట్రక్చర్ ఉన్నాయే 7. సో ఈ కింద మనం ఇదే స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ ఈ వచ్చేస్తే 1 2 3 4 5 6. సో ఇక్కడ ఏ తీసుకుంటే ఇక్కడ డి పెట్టేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సిబి ఇది సెట్ అవుతుంది చూడండి. ఈ టాప్ లో ఉంది ఎఫ్ డి టి బి ఏ డి. ఓకే,
సో మొత్తం జీ మరియు ఈ మధ్యలో ఎన్ని ఉన్నాయి? 1, 2, 3. సో 3 ఉన్నాయి. సో ఆప్షన్ ఏంటిది? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఏ క్వెషన్ కూడా పూర్తి స్థాయిలో మనకు అరటిపండు ఒలిచినట్టు ఉండదండి. మనమే వాటిని అరేంజ్ చేసుకోవాలి. ఓకే. సో అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్‌లో అరేంజ్ చేసుకోవాలి. వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదొక్క దాన్ని బట్టి ఇచ్చేస్తారు. రిమైనింగ్ అన్ని కూడా అట్లా టచ్ చేసేస్తారు అంతే. దానికి నియర్ బై వచ్చేటట్టు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎడమ వైపు చివరిలో ఎవరు కూర్చున్నారు? ఎడమ చివరిలో ఎవరు కూర్చున్నారు? ఓకే. ఇక్కడ కూడా 7 ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ఎటు చూస్తున్నారు? ఉత్తరం వైపు చూస్తున్నారంట. ఓకే. ఫేసింగ్ నార్త్. ఓకే. ఎఫ్ మరియు ఈ మధ్య ఎఫ్ మరియు ఈ మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సో ఎఫ్ మరియు ఈ మధ్య ముగ్గురు వ్యక్తులు కూర్చున్నారు. ఎఫ్ కి అంటే ఇక్కడ ఈ అయ్యే అవకాశం లేదు, ఆప్షన్స్ కూడా లేదు. అండ్ ఎఫ్ కి ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఆప్షన్స్ లో కూడా ఎఫ్ కూడా లేదు. ఈకి పొరుగు వాడు కాదు, ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు. వేరే ఎక్కడైనా పెట్టాలి. ఈ ఏకి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏకి కుడివైపు 2వ స్థానంలో డి ఉన్నాడు. బికి కుడివైపున కూర్చున్నాడు. బికి కుడివైపున డి కూర్చొని ఉన్నాడు. ఇది మనకున్నటువంటి స్ట్రక్చర్. ఓకే. సో ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ప్రకారంగా ఎడమ చివరిలో ఎవరు కూర్చున్నారు? సో మనం డైరెక్ట్ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకుంటే ఇక్కడ ఏడి ఇక్కడ పెట్టేసుకుంటే ఏడి ఇది ఏడి ఇక్కడ పెట్టుకునే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ పక్కన రాకూడదు కాబట్టి ఇక్కడ ఏ ఇక్కడ డి పెట్టేద్దాం. అండ్ ఇక్కడ 2 పక్క పక్కన ఉన్నాయంటే ఇక్కడ పెట్టేస్తాం. సో మిగిలింది ఏంది? ఈ స్ట్రక్చర్ మొత్తంలో మిగిలినటువంటిది సి ఒక్కటే కాబట్టి సి ఇక్కడ పెట్టేస్తాం. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే. అసలు సి గురించి ఎక్కడ మ్యాటర్ ఉందా? ఎక్కడ ఏ లేదు. సో ఇట్లాంటి ఎక్కువ చేస్తుంటాడు రైల్వే. అస్సలే టైం లేదు అని అనుకున్నప్పుడు అక్కడ మ్యాటర్లు ఏదైతే కవర్ కాదో అది పెట్టేయాలి. ఇట్లాంటి మాత్రం క్యాలిక్యులేషన్ చేయాల్సిందే, తప్పదు. మొత్తం కూర్చున్నటువంటి వ్యక్తుల సంఖ్య ఎంత? ఇట్లాంటివి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఐడియా ఉండాలి, కమాండ్ ఉండాలి, ఉంటేనే చేయగలం. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొంతమంది వ్యక్తులు అంట ఉత్తరం వైపు తిరిగి ఒక వరుసలో కూర్చున్నారంట. డి అంట ఏకి కుడివైపు 4 స్థానాలు ఉండంట. ఏకి కుడివైపు 4 స్థానాల్లో డి ఉన్నాడు. అంటే ఈయన మధ్యలో ముగ్గురు ఉన్నారు. డి అంట డికి కుడివైపు 3వ స్థానంలో ఉన్నాడంట. డి అంట ఏకి ఎడమవైపు 5వ స్థానంలో కూర్చున్నాడు. అంటే మధ్యలో 4. ఓకే. బి మరియు ఈ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఓకే. మొత్తం కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. సో మొత్తం ఎన్ని? 16. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మనకు కొంత డేటా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. వీటికి స్టార్ మార్క్ ఇచ్చుకోండి. ఇవన్నీ కూడా కొత్త మోడల్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆ డయాగ్రామ్ లో మన యొక్క స్ట్రక్చర్ ని బట్టి ఇది ఇచ్చినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్స్ లో ఏది కరెక్ట్, అంటే ఏది పాసిబిలిటీ అవుతుందని మనం ఫోకస్ చేయాలి. అంటే బాగా ప్రాక్టీస్ చేస్తేనే ఇట్లాంటి క్వశ్చన్స్ పైన గ్రిప్ అనేది వస్తుంది. 4 స్నేహితులు అమన్, రేణు, మోహన్ మరియు రాకేష్ ఒక చతురస్రాకార టేబుల్ తీసుకున్నాం. వాళ్ళందరూ కూడా మూలలోకి చూస్తున్నారు. ఓకే. అమన్ మరియు రేణు మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అంటే అమను రేణు పెట్టేసుకుంటే ఇక్కడ 2 వ్యక్తులు మాత్రమే ఉంటారు. రాకేష్ మోహన్ యొక్క కుడి వైపున కూర్చున్నాడు. రాకేష్ అంట మోహన్ యొక్క కుడి వైపున కూర్చున్నాడు. రాకేష్. అమన్ మోహన్ ఎడం వైపున కూర్చుంటే ఈ కింద వాటిలో ఏది కరెక్ట్? సో అన్ని వచ్చేసినాయి కదా. సరే. సో ఇది ఎవరు? రేణు. అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈస్ రాకేష్. ఓకే. సో రాకేష్ సిట్టింగ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు మోహన్. రాకేష్ అంట ఇట్లా ఐమూలలో మోహన్తో ఉన్నాడా? లేడు. అమన్ ఈజ్ సిట్టింగ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు రేణు. సో అమన్ రేణుతో ఆపోజిట్గా ఉండదు కాదు. రేణు ఈజ్ ఆపోజిట్ మోహన్. సో రేణు మోహన్ ఆపోజిట్ కాబట్టి ఎస్ ఇది కరెక్ట్. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ డబ్ల్యూకి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు? సో ఫోకసింగ్ ఆన్ ద పర్సన్ డబ్ల్యూ. సో ఇదేంటిది? ఇది ఒక వృత్తాకార టేబుల్. ఓకే. వృత్తాకార టేబుల్ చుట్టూ 7 కూర్చున్నారు. 3, 4, 5, 6, 7. సో వీళ్ళు కూర్చున్నారు. అయితే దీంట్లో అందరి మధ్యలో చూస్తున్నారు. టీ అంట ఎస్ కుడివైపు కూర్చున్నాడంట. సో ఎస్ ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ టీ పెట్టేసుకుందాం. కూర్చున్నాడంట. అండ్ డబ్ల్యూ అంట వికి ఎడం వైపు కూర్చున్నాడంట. డబ్ల్యూ వికి ఎడం వైపు కూర్చున్నాడంట. ఆర్ మరియు పొరుగువారు. ఆర్ యు కానీ యు ఆర్ కానీ బి అండ్ ఎస్ కి మధ్య ఎక్స్ మాత్రమే కూర్చున్నారు. ఓకే. ఇక్కడ ఏం పెట్టేసుకుందాం? ఎక్స్. ఇక్కడ బి.
బి అంటే ఇక్కడ డబ్ల్యూ వచ్చేస్తుంది. యూ అంట టీకి కుడివైపు అంటే ఇక్కడ యూ ఇక్కడ ఆర్. ఓకే, సో డబ్ల్యూకి ఎడం వైపు ఎవరున్నారు ఆర్ ఉన్నారు. సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఒక వరుసలో వేరే వ్యక్తులు లేరని అంటే మొత్తం ఎంతమంది ఉన్నారు? ఓకే, మొత్తం వరుసలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య ఎంత? సో జీ మరియు కే మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. ఈ మరియు కే మధ్య ఒక వ్యక్తి మాత్రం కూర్చున్నాడు. ఐ జే కంట కుడివైపు మూడో స్థానంలో కూర్చున్నాడు. ఐ అని జేకి కుడివైపు మూడో స్థానంలో ఉన్నాడు. మధ్యలో ఇద్దరు కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ హెచ్ అంట జీకి కుడివైపు కూర్చున్నాడు. హెచ్ జీకి కుడివైపు అంటే ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ లేకపోతే కే తీసుకుంటే ఇక్కడ ఈ ప్లాన్ వస్తుంది. ఈ రెండింటిలో ఏదో ఒక పాజిబిలిటీ అయితే. ఓకే, సరిగ్గా 4 వ్యక్తులు ఐ మరియు కే మధ్య ఉన్నారు. అంటే ఇక్కడ ఐ అంటే కే 1 2 3 4 అండ్ ఇక్కడ కే. ఇలా తీసుకుంటే ఈ స్ట్రక్చర్ వస్తుంది. సరే, దీన్నే ఫాలో అవుదాం, ఎందుకంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ అనేది పాజిబిలిటీ అవ్వాలి కాబట్టి. ఎం కేకి ఎడమవైపు 2వ స్థానంలో ఉందంట. ఓకే, ఎం అనేది కేకి ఎడమవైపు 2వ స్థానంలో ఉంది. సో ఇక్కడ పెట్టేసుకుంటే వరుసలో వేరే ఏ వ్యక్తి లేకుండా మొత్తం ఎంతమంది? సో మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సో ఆప్షన్స్లో వస్తుంది. ఒకవేళ మనం కనుక దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆటోమేటిక్గా మన కౌంట్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేవి పాసిబిలిటీ అవ్వట్లేదు. అండ్ నెక్స్ట్ డి మరియు ఎఫ్ మధ్య ఎవరు కూర్చున్నారు? ఓకే, సో ఎంతమంది? మొత్తం 6 స్నేహితులు ఉన్నారు. ఓకే, వీళ్ళంతా ఏం చేస్తున్నారంట? వృత్తం మధ్యలోకి చూస్తున్నారంట. ఏ అంట ఈకి కుడివైపు 2వ స్థానంలో ఉన్నాడు. ఓకే, ఈకి కుడివైపు 2వ స్థానంలో ఏ ఉన్నాడు. ఓకేనా? అండ్ ఎఫ్ మరియు డి మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. బి మరియు డీలు పొరుగువారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్లైన్ ఉండొచ్చు, లేకపోతే ఎఫ్ బి డి ఇక్లైన్ ఉండొచ్చు. ఎఫ్ అనే బికి కుడివైపు 3వ స్థానంలో ఉన్నాడు. ఎఫ్ అనేది బికి కుడివైపు 3వ స్థానంలో అంటే మనం అనుకున్న డి స్ట్రక్చర్ కూడా కాదు, ఈ స్ట్రక్చర్ బిడి ఎఫ్. సో ఇంత పెద్ద స్ట్రక్చర్ 1 2 3 4 1 2 4 మనకు గ్యాప్లు రావాలి అని అంటే సో దీన్ని మనం ఫిక్స్ చేద్దాం. ఇక్కడ డి అండ్ ఇక్కడ ఎఫ్. సో మిగిలింది ఏది? ఈ మొత్తం సర్కిల్లో మనకు సి మిగిలింది. అండ్ డి మరియు ఎఫ్ మధ్య ఎవరు ఉన్నారు? ఏ ఉన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో వైకి ఎడం వైపు 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఈ క్వశ్చన్స్ అన్ని ఒకటే మోడల్, చేసి బోర్ కొడుతుంది, కానీ ఏం చేస్తాం, చేయాల్సిందే. ఓకే, సో మీకోసం మన టైం కేటాయించి మరి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం. డైరెక్ట్ పీడిఎఫ్ ఇస్తే అయిపోద్ది, కానీ పీడిఎఫ్ ఇస్తే ఫస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, తర్వాత తీసి పక్కన పడేస్తారు. ఓకే, అదే ప్రాబ్లం. అందుకే ఇక్కడ టైం పోయినా సరే మీకోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటున్నాం. ఓకే, సో ఇది మనకున్నటువంటి డయాగ్రామ్. ఓకే, సి అంట డబ్ల్యూకి ఎడం వైపు 3వ స్థానంలో ఉన్నాడట. ఓకే, సి ఇక్కడ పెట్టేసుకుంటే డబ్ల్యూకి ఎడం వైపు 3వ స్థానంలో ఉన్నాడు. అంటే ఇక్కడ డబ్ల్యూ వస్తుంది. సి ఒక మూలలో కూర్చున్నాడు. ఓకే, మనం అనుకున్నది కరెక్టే. ఏ మూలలో కూర్చోలేదు, అంటే ఈ 3 ప్లేసులు ఏదో ఒక ప్లేస్. వై అంట ఏకి కుడివైపు 2వ స్థానంలో ఉండట. ఏకి కుడివైపు 2వ స్థానంలో వై ఉండంట. ఓకే, ఏ అంట సికి పొరుగువాడు కాదు. ఇక్కడ ఓకే, ఇక్కడ ఏ పెట్టే ఛాన్స్ లేదు. సో ఏ ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు, ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు, అంటే ఏ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ మనకు వై వచ్చేస్తుంది, అంతే, సింపుల్. సో ఇక్కడ వరకు అయిపోయింది. బి మరియు డి మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. సో బి మరియు డి ఇక్కడ పాసిబిలిటీ ఆడుంది, ఇది ఒక్కటే ఆపోజిట్, ఇంకా ఆడనుందా? లేదు. ఇక్కడ బి పెట్టేసుకుందాం, ఇక్కడ డి పెట్టేసుకుంది, ఇక్కడ బి పెట్టేసుకుందాం. బి అంటే జెడ్కు పొరుగువాడు, అంటే ఇక్కడ జెడ్ పెట్టేసుకుందాం. ఏ వైపు మధ్యలో కూర్చోడు. ఓకే, ఎందుకంటే అది పాసిబిలిటీ కూడా లేదు. వైకి ఎడం వైపు 2వ స్థానంలో ఎవరు ఉన్నారు? వైకి ఎడం వైపు 2వ స్థానంలో ఏ ఉన్నాడు. సో ఆప్షన్ ఏంటి? దాని ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వరుసలో ఎడమ వైపు ఎవరు కూర్చున్నారు? ఓకే, వరుసలో ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? సో ఇక్కడ 7 వ్యక్తులు ఉత్తరం వైపు చూస్తూ వరుసలో కూర్చున్నారు. ఏ మరియు డి మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సో ఏ మరియు డి మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఏకి ఎడం వైపు 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. అంటే ఏ ఆన్సర్ అయ్యే అవకాశం లేదు.
ఈకి పొరుగువాడు కాదు, అంటే ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు, వేరే ఇంకెక్కడైనా పెట్టాలి. ఈ మరియు ఈ ఈకి కుడివైపు రెండో స్థానాల్లో ఉన్నాయి. ఈకి కుడివైపు రెండో స్థానాల్లో అయితే ఎఫ్ అంట సికి కుడివైపు కూర్చున్నట్ట. సికి కుడివైపు ఎఫ్ కూర్చుంటే వరుసలో ఎడమ చివరిలో ఎవరు కూర్చున్నారు. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చర్. సో ఈ డాష్ జీ ఇక్కడ పెట్టేసుకుంటే ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ పెట్టేసుకుందాం, ఇక్కడ జీ పెట్టేసుకుందాం. సో జీ అయ్యే అవకాశం లేదు, ఈ అయ్యే అవకాశం లేదు, మిగిలింది బి ఒక్కటే కాబట్టి ఇక్కడ బి పెట్టేసుకుందాం. ఎఫ్ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఏకి కుడివైపు ఎవరు కూర్చున్నారు. ఈ కుడివైపులో ఎడం వైపులో అయితే మ్యాక్సిమం చేయొచ్చు, కానీ ఆ వృత్తాలు ఇచ్చేసరికి మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం సగం డేటానే ఇచ్చేస్తారు క్వశ్చన్స్లో, ఓకేనా. సో సాల్వ్ చేయడానికి చాలా ప్యాటర్న్స్లో మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా ట్రై చేస్తున్నప్పుడు నేను చేసే ప్యాటర్న్ కాకుండా మీకు కొద్దిగా వేరియేషన్లో కూడా వేరే ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ కూడా రాంగ్ కాదు, కాకపోతే ఏంటంటే మనం ఒక కంట ఆప్షన్స్ని గమనిస్తూ ఆప్షన్స్ని బట్టి ఏ ఆప్షన్ అయితే పాసిబిలిటీ అవుతుందో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఓకే, TUVXYZ అండ్ ఏ వరుసగా ఉత్తరం వైపు చూస్తారంట. అయితే కుడివైపు ఎవడు కూర్చుండు. ఓకే, ఏకి కుడివైపు టీ మరియు వి మధ్య జెడ్ మాత్రమే కూర్చుంది, మరియు వి మధ్య జెడ్ మాత్రమే కూర్చుంది. జెడ్ అయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా, ఈ ఏకి కుడివైపు కావాలి కాబట్టి. ఓకే, బి అయ్యే అవకాశం లేదు, ఆప్షన్స్లో బి లేదు కాబట్టి బతికిపోయింది. జెడ్ మరియు వై మధ్య ముగ్గురు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఇక్కడ ఒకటి, ఇక్కడ రెండు, ఇక్కడ వై. ఇలా పెట్టేసుకుందాం. అట్లైన పాసిబిలిటీ, అట్లైన పాసిబిలిటీ, అటైనా పంపించుకోవచ్చు. బి మరియు డబ్ల్యూ మధ్య ఎక్స్ మాత్రమే కూర్చుంటారు. బి మరియు డబ్ల్యూ మధ్య ఎక్స్ మాత్రమే కూర్చుంటారు. టీ యూకి కుడివైపున కూర్చుంటాడు. యూకి కుడివైపున కూర్చుంటే ఏకి కుడివైపున ఎవరు కూర్చున్నారు. సో ఈ మొత్తం దాంట్లో అసలు ఏ యాడ్ ఉందా, ఏ యాడ్ లేదు. సో ఏ మనకు కుడివైపు ఉన్నది 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8, అంటే ఈయన పెట్టాలి. ఎందుకంటే ఈడ పెడితే ఇటువైపు కుడివైపు లేదుగా. సో ఇక్కడ కుడివైపు ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏ పక్కన యూ ఉన్నది కాబట్టి ఆప్షన్ ఏ ఎవరు ఆన్సర్. ఇంతే, లాజికల్గా వస్తుంది. ఇదే స్ట్రక్చర్ని నేను కొద్దిగా మార్పిడి చేసిన అంటే కథం. ఇక్కడ వై ఉంది కదా, దీన్ని ఎటు తీసుకొచ్చి ఇక్కడ వై పెట్టేసుకుంటా అంటే మొత్తం బిస్కెట్ అయిపోతుంది. నెక్స్ట్ పి మరియు వి మధ్య ఎంతమంది కూర్చున్నారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద లెక్కలు ఇచ్చిండు. పెద్ద లెక్కలు అంటే ఏం లేదు, టైం అనేది చాలా చాలా వేస్ట్ చేసిస్తారు అనమాట. ఓకే, సో టైం ఎక్కువ వేస్ట్ అయిపోతుంది, బట్ నో ప్రాబ్లం, వీఆర్ హియర్ టు సాల్వ్ ద లాంగెస్ట్ ఆఫ్ ది లాంగెస్ట్ క్వశ్చన్స్ ఆల్సో. సో PQRSTUV అనేటటువంటి 8 మంది వ్యక్తులు మనకు టేబుల్ మధ్యలో ఎదురుగా ఉన్నటువంటి చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. వారిలో 4 టేబుల్ మూలల్లో కూర్చుంటే ఒకరికొకరు పొరుగువారు, కానీ 3 స్త్రీలు ఉన్నారు. టీ అయినటువంటి యు వి మరియు డబ్ల్యూ యొక్క పొరుగువారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్ల్యూ పెట్టేసుకుంటే ఇక్కడ వి పెట్టేసుకుంటే ఇక్కడ యూ వచ్చేస్తుంది. అంటే ఆ విధంగా మనకు సెట్ రావడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ వి డబ్ల్యూయు లేదా డబ్ల్యూయువి ఈ స్ట్రక్చర్ లేదు ఒకటైతే యు అంట ఎస్ మరియు వికి. సో ఇట్లా తీసుకుంటే ఎస్ వి. ఓకే, సో ఇది రెండు కలుపుకుంటే ఇక్కడ వి వచ్చింది, ఇక్కడ వి వచ్చేసింది కాబట్టి సింపుల్. ఇక్కడ ఎస్ పెట్టేద్దాం, ఇక్కడ క్యూ పెట్టేద్దాం, ఇక్కడ వి పెట్టేద్దాం, వి ఇక్కడ పెట్టేసి ఇక్కడ యూ పెట్టేద్దాం, ఇక్కడ డబ్ల్యూ పెట్టేద్దాం. ఓకే, ఒక సైడ్ అయిపోయింది మనకు క్యూ ఏ. ఓకే, క్యూ అంట ఎస్ మరియు వికి. 3 అయినటువంటి ఆర్ క్యూ యొక్క ఎడం వైపు రెండో స్థానంలో ఉంది. క్యూ యొక్క ఎడం వైపు రెండో స్థానంలో ఇక్కడ ఎవరు ఉన్నారు, ఆర్. సో షీఈస్ ఫీమేల్, ఈజ్ ఫీమేల్, అండ్ ఇంకొక ఫీమేల్ ఉంది, ఆ ఇంకొక ఫీమేల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వి కూడా కావాలి, ఎందుకంటే వి ఇక్కడ దొరికింది. సో చూద్దాం. పురుషుడు అయినటువంటి వి టీ యొక్క స్త్రీ అయినటువంటి టీ యొక్క ఎడం వైపు 3వ స్థానాల్లో ఉంది. ఎడం వైపు 3వ స్థానాల్లో అంటే ఇక్కడ పెట్టేసుకుంటే 1 2 3. ఓకే, ఫీమేల్. ఓకే, పి యొక్క ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు పివి మధ్యలో మనకు ఎంతమంది ఉన్నారు. సో మిగిలిన దాంట్లో పి ఒక్కటే ఇక్కడ పెట్టేసుకుంటే, సో ఇక్కడ నుంచి ఈ 2 ఆపోజిట్లు ఉన్నాయి కాబట్టి ఇటు చూసినా 3, ఇటు చూసినా 3. ఎంతమంది? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఊర్మిళకి ఎడం వైపు 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? 6 స్నేహితురాలు అయినటువంటి రీచా, శోభన, ఊర్మిళ, స్వర్ణ, పూర్ణిమ మరియు కావ్య.
ఒక పార్కులో మనకు ఒక బెంచ్ వద్ద ఒక బెంచ్ మీద కూర్చున్నారు. వాళ్ళందరూ కూడా దక్షిణ వైపు చూస్తున్నారు. ఇగో ఇది ఇంపార్టెంట్. ఎటు చూస్తున్నారండి? దక్షిణ వైపు చూస్తున్నారు. దక్షిణ వైపు చూసినప్పుడు మనం ఏం చేయాలి? ఎడమ అంటే కుడి, కుడి అంటే ఎడమ. ఓకే. పూర్ణిమకు ఎడమ వైపు మూడో స్థానంలో స్వర్ణ కూర్చుంది. అంటే మనం కుడివైపు తీసుకోవాలి. పూర్ణిమకు కుడివైపు మూడో స్థానంలో ఎవరు కూర్చున్నారు? స్వర్ణ కూర్చుంది. ఎందుకంటే ఎడమ వైపు అంటే కుడివైపు అయితే, కుడివైపు అంటే ఎడమ వైపు అయితే. రీచా మరియు స్వర్ణ కావ్యకు పొరుగువారు. ఆల్రెడీ స్వర్ణ వచ్చేసింది. ఇక రీచా పెట్టేసుకుంటే ఇక్కడ మనకు కావాల్సింది కావ్యకి ఇద్దరు పొరుగువారు. పూర్ణిమ మరియు శోభన ఊర్మిళకు పొరుగువారు. ఓకే, పూర్ణిమ ఇక్కడ ఉంది. పూర్ణిమ ఇక్కడ శోభన పెట్టేసుకుంటే ఇక్కడ ఊర్మిళ వచ్చేస్తుంది. ఊర్మిళకు ఎడం వైపు 4 స్థానాలు ఎవరుంటారు? ఆ ఊర్మిళకు ఎడం వైపు 1, 2, 3, 4 4 స్థానాలు ఎవరున్నారు? రీచా ఉంది. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఏమీ అర్థం కాలేదు కదా, ఏదో ఏదో చెప్తున్నా, మీరు ఏదో వింటురు. ఇక్కడ ఏం లేదు, సింపుల్ అండి. వాళ్ళు దక్షిణ వైపు అన్నారు కాబట్టి మనం ఏం చేస్తున్నాం అని అంటే, దక్షిణం అంటే రివర్స్ ఉంటుంది, అంటే మన సైడ్ చూస్తున్నట్టు. అంటే ఒక ట్రైన్లో మనకు ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తుల యొక్క అరేంజ్మెంట్ మనం ఎక్కడ డిసైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో మనకు కుడివైపు అంటే వాళ్ళకి ఎడం వైపు, వాళ్ళకు కుడివైపు అంటే మనకి ఎడం వైపు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ యొక్క డయాగ్రామ్ డ్రా చేయడంలో మనం మిస్టేక్ చేయకూడదు కాబట్టి ఎడం వైపు అన్న దగ్గర కుడివైపు తీసుకుంటున్నాం, కుడివైపు అన్న దగ్గర ఎడం వైపు తీసుకుంటున్నాం, అంతే. మీరు కూడా అట్లా సాల్వ్ చేయండి. రైలు వెళ్తున్నప్పుడు మీ ఎదురుగా వాళ్ళు చెప్తారు కదా, నా ఎడం వైపు ఈ పర్సన్ ఉందంటే మీకు కుడివైపు కనిపిస్తారు అదే పర్సన్, అట్లా. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఎడమ చివరిలో ఎవరు కూర్చున్నారు? ఇక్కడ 7 వ్యక్తులు ఉన్నారు, ఉత్తరం వైపు చూస్తున్నారు. ఈ మరియు ఎఫ్ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈ మరియు ఎఫ్ 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈకి ఎడం వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. ఈకి ఎడం వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. సో ఇది అయ్యే అవకాశం లేదు, ఎడమ చివర. పి ఎఫ్ కి పొడుగువాడు కాదు, అంటే బి అంటే ఇక్కడ పెట్టే అవకాశం లేదు. పి డికి కుడివైపు 2 స్థానాలు ఉన్నాడు. బి అంట ఇక్కడ డి పెట్టేసుకోండి, ఇక్కడ డి. ఇది కూడా పోయింది. సి అంట ఈకి కుడివైపు ఉన్నాడు. ఈకి కుడివైపు సి ఉంటే ఇక్కడ మిగిలింది ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అంతే. ఏ మోడల్ క్వశ్చన్ 5-6 సార్లు వచ్చింది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, సేమ్ స్ట్రక్చర్. నెక్స్ట్, సో డికి కుడివైపు 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఓకే. సో డికి కుడివైపు 3వ స్థానాలు. సో ఇక్కడ మన చతురస్రాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంట. అందులో కొంతమంది మూలల్లో, కొంతమంది మధ్యలో చూస్తున్నారు. ఓకే. ఓకే. సో ఈ విధంగా ఉండాలి. అయితే ఇక్కడ ఏ మాత్రమే జి మరియు డి మధ్య కూర్చున్నారు. డి మరియు జి మధ్య ఏ మాత్రమే కూర్చున్నారు. కావాలంటే ఆల్టర్నేట్ చేసుకోవచ్చు. సి అంట జికి ఎడం వైపు 4వ స్థానంలో కూర్చున్నాడు. సి జికి ఎడం వైపు 1, 2, 3, 4 అంటే ఇక్కడ సి వచ్చేస్తుంది. ఓకే. ఈ మాత్రమే బికి మరియు సికి మధ్యలో కూర్చున్నాడు. ఓకే. ఈ మాత్రమే బిసి మధ్య, ఇక్కడ పాసిబిలిటీ లేదు, అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ బి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ. ఓకే, బిసిఈ. ఓకే. అండ్ నెక్స్ట్ హెచ్ అంట డికి ఎడం వైపు కూర్చున్నాడు, అంటే ఇక్కడ హెచ్ వచ్చేసి. బి జికి కుడివైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. బి అంటే జికి కుడివైపు 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే. డి ఒక మూలలో కూర్చున్నాడు. డికి కుడివైపు 3వ స్థానంలో ఎవరున్నారు? సో ఇక్కడ ఉండేటటువంటి ఈ యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అది ఆప్షన్స్ లో ఇక్కడ ఇచ్చినటువంటి డేటాలో ఎఫ్ మాత్రమే పాసిబిలిటీ అవుతుంది కాబట్టి దట్ ఈస్ అవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వరుసలో ఎంతమంది కూర్చున్నారు? ఓకేనా, ఇచ్చినటువంటి వరుసలో ఎంతమంది కూర్చున్నారు? ఇవన్నీ కూడా బోరింగ్ క్వశ్చన్స్. స్టార్టింగ్ ఫస్ట్ సెకండ్ వీడియోస్ లోనే మాక్సిమం మోడల్స్ కవర్ అప్ అయిపోయినాయి. ఇంకొక 2-3 మోడల్స్ ఉన్నాయి అంతే. మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ క్వశ్చన్స్ అని రిపీట్ చేస్తా ఉన్నాం. ఓకే. సో మీకు బ్యాక్గ్రౌండ్ కొంత నాయిస్ వస్తుంది. సో మన పక్కనే మసీదులో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది. సో వాటిని కొద్దిగా నెగ్లెక్ట్ చేసేసి ఓన్లీ మన యొక్క వాయిస్ పైన ఫోకస్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉత్తరం వైపు తిరిగి వరుసలో కూర్చోవడం జరిగింది. ఎస్ అంట ఎల్కి కుడివైపు 7 స్థానంటే మధ్యలో 6 ఉంటారు. అండ్ కే జేకి కుడివైపు 3వ స్థానాలు ఉన్నాడు. కే అంటే జేకి కుడివైపు 3వ స్థానాలు ఉన్నాడు. ఎల్ కేకి కుడివైపు 3వ స్థానాలు ఉన్నాడు. కేకి కుడివైపు 3వ స్థానాల్లో
అయితే ఇందులో వేరే ఎవరు కూర్చోకపోతే మొత్తం ఎంతమంది కూర్చున్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 7, 6, 13, 13, 1, 14. సో మొత్తం ఎంతమంది కూర్చుంటారండి? మొత్తం 14 మంది కూర్చుంటారు. ఇక్కడ 6 ఉండరు. ఓకేనా? ఇది 6. ఓకే. సో ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ ప్రతి ఒక్కరు కూడా రైల్వే గ్రూప్ డి జనరల్ సైన్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ లో అయినటువంటి జనరల్ సైన్స్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాప్టర్ వైజ్ గా 400 పైగా పేజీలతో మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా ప్రాపర్ గా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యూకి ఎడం వైపు ఎవరు కూర్చున్నారు? ప్రజెంట్ మనం ఎక్కడైతే వీడియో రికార్డ్ చేస్తున్నామో మన పక్కనే మసీదులో ఒక పెద్ద మీటింగ్ అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వాళ్ళ యొక్క మీటింగ్ సంబంధించి వాయిస్ రావడం వల్ల మన యొక్క వీడియోని ఇక్కడ తోటి అయితే క్లోజ్ చేసేస్తున్నాము. రిమైనింగ్ క్వశ్చన్స్ అని నెక్స్ట్ పార్ట్ లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి ఒక క్వశ్చన్ కూడా మీకు అయితే ప్రాక్టీస్ కి అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అయితే హోంవర్క్ మీద అయితే సాల్వ్ చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ వీడియో మనం వీడియోతో కలుద్దాం. అండ్ అప్పటి వరకు యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.